ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ వేదికపై పాకిస్తాన్ ముసుగు తొలగించాడు మన భారతీయ విద్యార్థి. ఉగ్రవాద మూలాలపై ముంబైకి చెందిన విరాన్షు భానుశాలి ధ్వజమెత్తాడు. దాయాది దేశం ఉగ్రవాద కర్మాగారమని సాక్ష్యాలతో సహా నిరూపించి అంతర్జాతీయ వేదికపై దాయాది పరువు తీశాడు. భారతీయ యువకుడి వాగ్దాటికి పాకిస్తాన్ విలవిలలాడిపోయింది. పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రకటించాలా అనే అంశంపై జరిగిన అత్యున్నత స్థాయి చర్చలో విరాన్షు వినిపించిన వాదనలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ ఉగ్రవాద మూలాలను ఎండగట్టి ఒక్క రాత్రిలో ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు పొందిన విరాన్షు భానుశాలి ఇప్పుడు భారతదేశానికి గర్వకారణంగా మారాడు. ఇంతకీ ఎవరి విరాన్షు భానుశాలి? ఆక్స్ఫర్డ్ వంటి ప్రతిష్టాత్మక వేదికపై దాయాది దేశం ముసుగును ఎలా తొలగించగలిగాడు? ఇప్పుడు ఇదే ఇంటర్నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. విరాన్షు భానుశాలి మన దేశ ఆర్థిక రాజధాని ముంబైకి చెందిన యువకుడు. ముంబైలోని ప్రముఖ పాఠశాలలో ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన విరాన్షుకు మొదటి నుండి సామాజిక రాజకీయ అంశాలపై గట్టి పట్టుంది. ప్రజెంట్ విరాన్షు ప్రపంచంలోనే అత్యున్నతమైన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో లా చదువుతున్నాడు. చిన్నతనం నుండే డిబేట్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే అలవాటు ఉన్న విరాన్షు తన మేధస్సుతో ఆక్స్ఫర్డ్ యూనియన్ సభ్యునిగా ఎంపికయ్యాడు. పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రకటించాలా అనే అంశంపై జరిగిన చర్చలో విరాన్షు తన గళాన్ని గట్టిగా వినిపించాడు. కేవలం భావోద్వేగాలతోనే కాకుండా పక్కా ఆధారాలు, అంతర్జాతీయ గణాంకాలతో పాకిస్తాన్ అనుసరిస్తున్న ద్వంద్వ నీతిని ప్రపంచం ముందు ఎండగట్టాడు. పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రకటించాలా అనే అంశంపై అత్యున్నత స్థాయి చర్చలో విరాన్షు తన వాదనలను చాలా లోతుగా విశ్లేషించాడు. పాకిస్తాన్ కేవలం ఉగ్రవాదానికి ఆశ్రయం ఇవ్వడమే కాకుండా ఆ దేశమే ఒక ఉగ్రవాద కర్మాగారంగా మారిందని కుండ బద్దలు కొట్టాడు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రధాన ఉగ్రవాద దాడుల వెనుక ఉన్న మూలాలను పరిశీలిస్తే ప్రతి చోట పాకిస్తాన్ ముద్ర కనిపిస్తుందని ఆయన గణాంక వివరాలతో సహా నిరూపించాడు. ముఖ్యంగా అంతర్జాతీయ సమాజం మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులుగా ప్రకటించిన వారు పాకిస్తాన్ సైన్యం, నిఘా సంస్థల కళ్ల ముందే ఎలా స్వేచ్ఛగా తిరుగుతున్నారని ప్రశ్నించాడు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్నా, ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా ఆ దేశ పాలకులు మాత్రం ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని విరాన్షు ధ్వజమెత్తాడు. ఉగ్రవాదం అనేది పాకిస్తాన్ ప్రభుత్వ విధానంలో ఒక భాగంగా మారిపోయిందని, అది ఆ దేశం అనుసరిస్తున్న వ్యూహాత్మక చర్యని విశ్లేషించాడు. ప్రపంచ దేశాలన్నిటికీ పాకిస్తాన్ ఒక ప్రమాదకరమైన పొరుగు దేశంగా మారిందని, దానిని ఉగ్రవాద దేశంగా గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా మేధావులు, విద్యార్థులు హాజరైన ఆక్స్ఫర్డ్ వేదికపై ఎటువంటి తడబాటు లేకుండా ఒక భారతీయ యువకుడు పాకిస్తాన్ అబద్ధాలను ఒక్కొక్కటిగా తిప్పికొట్టిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. విరాన్షు చేసిన ఈ ప్రసంగం పాకిస్తాన్కు అంతర్జాతీయ స్థాయిలో కోలుకోలేని దెబ్బతీసిందని, ఆ దేశం ప్రపంచ వేదికలపై ఇక ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక సామాన్య భారతీయ విద్యార్థి తన మేధస్సుతో దాయాది దేశం దశాబ్దాల కుతంత్రాన్ని బయటబయలు చేసిన మైనం ఇప్పుడు ప్రతి భారతీయుడు గర్వించేలా చేస్తోంది.